ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని కలువరు ప్రేమలు అనుదినము నూతనంగా మేమందరము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా అదేవిధంగా కలువరు ప్రేమ ప్రార్థించండి. నూతనమైన దేవునితో పరిశుద్ధులుగా ఉండి ప్రతిదినము దేవుని వాగ్దానముతో కూడినట్టు వారుగా ఆయన చిత్తములో నడుచుకుంటూ ఆయన కృపను చూస్తూ ఆయన మనల్ని ఆశీర్వదించి దీవిస్తున్నాడని నమ్ముచున్నారా? నమ్మినట్టు ప్రతి ఒక్కరము కూడా నూతనమైన వాగ్దానముతో ఎంతో ఆనందము సంతోషము కదా. ఆయన బలమైన హస్తముతో మనలను ఆశీర్వదించి దీవించి ఆయన బలమును పొందుకునటానికి ఆయన శక్తిని పొందుకునటానికి మనందరికీ కూడా ఆయన కృపతో మనము ఆశీర్వదింపబడుతున్నామని దీవించబడుతున్నామని నమ్మిన ప్రతి బిడ్డ ఈరోజు ఆయన రెక్కల కింద ఉంటున్నామే కదా. కృప చూపిస్తున్నట్టు ఆ దక్షిణ హస్తం ఈరోజు మనల్ని ఆశీర్వదించి దీవిస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు నేను కూడా సంతోషించి ఆనందించాలి. ప్రభు చిత్తములోనే నడుచుకునే వారికి ఉండాలి. ప్రభు ఈరోజు మనకు ఇచ్చినట్టు వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుని యొక్క దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. ప్రతి కుటుంబమును ఆదుకొనును. ప్రపంచంలో అందరికీ బలమైన హస్తముతో మనలందరినీ ఆదుకుంటున్నానని దేవుడే చెబుతున్నాడు కదా. మరి బలమైన హస్తముల కింద ఉండి ఆయన చేతి కింద ఉండి ఆయన రెక్కల కింద ఉండి బ్రతకాలని ఏ బిడ్డ అయితే ఆశపడతాడో ప్రతిదినము ఆయన వాగ్దానం ప్రకారము ఆయన మాటలు విని ఆయన చిత్తములోనే నడుచుకుంటూ వారికి ఉంటాం. ఎందుకంటే ఆ బలమైన హస్తము కింద మనం ఉన్నట్లయితే మన ప్రభు మనల్ని ఎంతో ప్రేమించి ఆశీర్వదించి దీవించేవాడు. అనగా బలమైన హస్తం అనగా దక్షిణ హస్తము అనగా కుడి చెయ్యి. ఎడమ చెయ్యికి కుడి చెయ్యికి చాలా వ్యత్యాసం ఉంది కదా. అయితే దేవుని యొక్క కుడి చెయ్యి ఎప్పుడు మనలను విడవదు. ఆ నూతనమైన కుడి చెయ్యి మనల్ని పరిశుద్ధపరచటానికి బలమైన కుడి చేతితోని మనను ఆయన చెయ్యి చాపుంటున్నాడు. మనము కూడా ఆ చేతి కింద బలము పొందుకునే వారికి ఉండాలి. కాబట్టి ప్రభు కూడా అంటున్నాడు కదా, కొన్ని మాటల్లో చెప్తున్నాడు ఆయన, యెహోవా దక్షిణ హస్తము బలము నుండి అతిశయించుము. దేవుని యొక్క బలం పొంది మనము సంతోషించాలి, ఆనందించాలి. ఆయన శక్తి పొందినప్పుడే, ఆయన బలం పొందుకున్నప్పుడే మనలో మరి బలం పొందినట్టు వారు ఎలా ఉంటారు? సంతోషిస్తారు. బలహీనంగా ఉన్నట్టు వారికి దేవుని యొక్క బలహీనము ఎవరైతే బలహీనము ఉండి దేవుని బలము లేని వారు సంతోషించలేదు. అందుకే యెహోవా అంటున్నాడు కదా, దేవుని యొక్క దక్షిణ బలమును పొందుకొని సంతోషించు, ఆనందించమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినము మనము దేవుని యొక్క మరి ఆ బలమును పొందుకునే వారికి ఉంటున్నామా? అట్లంటే ప్రతిదినము ప్రార్థన పూర్వలుగా ఉండాలి. ప్రతిదినము వాక్యం చదివే వారికి ఉండాలి. బలము ఎక్కడి నుంచి వచ్చున్నది? దేవుని వాక్యముల నుంచి బలం పొందుకోగలం. ఆ దేవుని శక్తి బలము ఎక్కడున్నదంటే ఆ యొక్క ఆది యందు వాక్యం దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే ఈరోజు అంటున్నాడు, నా దక్షిణ హస్తము మిమ్మలను అభివృద్ధి పరుస్తుంది, ఆశీర్వదిస్తుంది, దీవించేది. కాబట్టి ఆ బలమైన హస్తం కింద మనందరం ఉండాలి. ఆయన కుడి చెయ్యి ఎప్పుడు మనను ముట్టాలని ఆయన మన కుడి చెయ్యి మనకు చాపున్నాడు. అందుకుండే ఆసక్తి నీలో ఉండాలి, నాలోనూ ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రభు మనకు మంచి వాక్యముతో మనందరినీ ఆదరిస్తున్న దేవుడు. ఇజ్రాయేల్ జనానికి చెబుతున్న మాటలు కూడా ఒకసారి మనం విందాం. ఇజ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించున్నాడు. తన దక్షిణ హస్తము చేత ఇజ్రాయేల్ జనాంగాన్ని హెచ్చించున్నాడు. నిజమే కదా. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం తెలుసు కదా. ఇజ్రాయేల్ జనాన్ని ఆయన ప్రేమించి వారి పరిస్థితులను బట్టి ఆయన బలముతో వారందరినీ హెచ్చించున్నాడు. అంతేకాదు కానీ ఆయన లోకానికి అధిపతిగాను ఈ లోకములో పాపము చేసి పాపములో కూలిపోవచ్చు,
మరి ముందుకు రాని పరిస్థితిలో ఉన్నట్టు ప్రతి పాపిని మార్చటానికి ఆయన రక్షకుడుగాను ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా ఆ జీవం గల దేవుని యొక్క హస్తము కింద బ్రతుకుచున్న మనము, ఆయన పాదపీఠంలో కింద మనం ఉంటున్నాం. మరి ఈరోజు ఆ బలాన్ని పొందుకోవాలని నీకు అలాంటి ఆసక్తి కలిగి ఉంటే, నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? దీన మనసు కలిగి దేవుని మయంపరుచుకునే బిడ్డగా ఉన్నట్లయితే ఆ దక్షిణాస్త బలమును పొందుకుంటే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు దీవెనలే పొందుకుంటావు. ప్రతిదినము నిత్యము సంతోషం ఆనందం ఉంటుంది. కాబట్టి ప్రతి కుటుంబాన్ని ఆ దక్షిణాస్తం ముట్టి ప్రతి కుటుంబాన్ని బలపరచాలని యేసు ప్రభు నామములో అడుగుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి పరిశుద్ధుడా, ఇదిగో నా దక్షిణ హస్తము బలమును పొందుకోమని చెబుతున్నావు దేవా. స్తోత్రం నాయనా. ఇజ్రాయేల్ జనానికి నా ప్రభువ రక్షణ చూపించే దేవుడు అయ్యా, నీకు స్తోత్రం నాయనా. పాపములను పశ్చాత్తాపపడినా ప్రభువ ఆ యొక్క దక్షిణ హస్తము కింద జీవించమని నేర్పిస్తున్నావు నాయన. బలహీనులుగా నా ప్రభువ ఎక్కడో పడి ఉన్నప్పుడు నా ప్రభువ మీ బలమైన హస్తమును తండ్రి వారిపైన చూపినప్పుడు వారందరినీ బలపరిచినందుకు వందనాలు. ఈరోజు మమ్మల్ని కూడా అదేవిధంగా మీరు బలపరచమని, అపవాది సైతాను శోధనలో మేము ఎక్కడ పడిపోకుండా నీ చిత్తములో నీ కృపలో మమ్మల్ని వాడుకోమని, నీ కృపలో నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.